గేమ్ చేంజర్ అనిపించింది బ్రో. బాగుంది బ్రో, అల్టిమేటెడ్, అన్ఎక్స్పెక్టెడ్, అన్ప్రెడిక్టబుల్. అదే రామ్ చరణ్ లుక్స్ ఎలా అనిపించింది? రామ్ చరణ్ లుక్స్ అయితే తెలిసిందే కదా, ప్రతి సినిమాలో శంకర్ గారు హీరో అయితేనే ఆ రేంజ్లో ఉంటుంది. సో అన్ఎక్స్పెక్టెడ్ ఉన్నాయి లుక్స్ కూడా. పంచ లుక్ అయినా, అది హెలికాప్టర్ షాట్ అయినా కానీ ఆ రేంజ్లో ఉంటుందని నేను అనుకోలేదు. నేను తర్వాత అనిపించింది శంకర్ గారి హీరోస్ అంటేనే ఇలా ఉంటాయి ఫైట్స్. అంటే మ్యూజిక్ అయితే తమన్ గారు ఇరగొట్టేశారు. నిన్న వచ్చిన ఎంత కనెక్ట్ చేస్తుంది అనుకుంటారు ఓవరాల్గా? 500 కోర్స్ అయితే దాడుతుంది. అనిపించింది ఆ సీన్ చూసుకుంటారు. కటాడు చూస్తే తెలిసిపోదు కదా. ఈ సంక్రాంతికి మొగుడు వచ్చాడని అంటారు కదా, అలా ఉంది. అందరినీ ఛానళ్ళ తర్వాత చూస్తుంటే అన్ని పంచెలో చూసామన్న ఒక లుక్ దిమ్మ తిరిగిందన్న. నిజంగా చెప్తున్నా, మ్యూజిక్ బాగానే అనిపించింది అన్న. మరి అంటే మనం మ్యూజిక్ కన్నా అన్న స్క్రీన్లో కనపడుతున్నాడనే ఒక ఆనందం ఎక్కువైపోయింది. ఈ సినిమాలో కూడా చించేసాడు అన్న. వచ్చి 800 పైన. పుష్ప 1 రికార్డ్స్ అయితే బ్రేక్ చేయొచ్చు. 2ని ఎందుకు కంపేర్ చేయకూడదు అంటే, ఇప్పుడు పార్ట్ 1 వచ్చినప్పుడు పార్ట్ 1తో చేయాలి. ఇప్పుడు పార్ట్ 2 ఉండొచ్చు, చెప్పలేం. పార్ట్ 2 ఉండొచ్చు, ఉండకపోవచ్చు. బట్ గేమ్ చేంజర్ అనేది పార్ట్ 1 లాగా రిలీజ్ అవుతుంది కాబట్టి మనం పార్ట్ 1తోనే చేసుకుంటే దాటిపోతుంది.